హాయ్ ఫ్రెండ్స్, ఎవడే కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం. చింగ్స్ సీక్రెట్ మసాలా అని చెప్పేసి ఒక మసాలా ఉంది. ఈ మసాలా కోసం అయితే నేను చెప్పడం అంటూ జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో. కానీ ఎటువంటి సాసెస్ కానీ, సాల్ట్ కానీ, కారం కానీ, తర్వాత ఇంక ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఓన్లీ మనకు కావాల్సింది ఓన్లీ వెజిటేబుల్స్, రైస్ ఒకటి ఉంటే చాలు, ఆయిల్ అంతే. మూడు ఐటమ్స్లో మన ఇంటి దగ్గర చాలా సింపుల్గా మనకి రెస్టారెంట్లో ఉండే అనుభూతి పొందాలంటే మాత్రం ఈ వీడియోని మీరు కంపల్సరీగా లాస్ట్ వరకు చూడాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మనం వెజ్ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేశాను, అదేవిధంగా ఎగ్ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా చేశానండి. ఈ రెండు రకాల ఫ్రైడ్ రైస్ని కూడా నేనైతే మీకు ఈ వీడియోలో పూర్తిగా అసలు ఎలా చేయాలి, ఏంటి, మనకి సాసెస్ లేకుండా ఫ్రైడ్ రైస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంక్లూడింగ్ సాల్ట్ కూడా అవసరం లేదండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్. అదేవిధంగా దీంట్లోకి అయితే ఫస్ట్ ఏం కావాలో మనం ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూద్దాం. ముందుగా అయితే నేను రైస్ కోసం అని చెప్పేసి ఒక గిన్నె లాంటిది అయితే పెట్టుకున్నాను అండి. రైస్ ఉడబెట్టుకోవాలన్నమాట, అందుకోసం అని చెప్పేసి. దాని తర్వాత రైసు ఒక 1/2 kg రైస్ అనేది ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి తోడు 1 కప్పు బీన్స్ అనేది కూడా కటింగ్ అనేది చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా అంత కొత్తిమీర, అదేవిధంగా క్యారెట్ ముక్కలను కూడా ఇదే విధంగా నైస్గా కట్ చేసి, దీనికి తోడు కొద్దిగా క్యాప్సికమ్ని కూడా ఇదే విధంగా నైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదేమో గ్రీన్ పీస్ అనమాట, ఇది ఆప్షనల్ పూర్తిగానే. నేనైతే ఎగ్ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది చేయబోతున్నాను. అందుకోసం అని చెప్పేసి ఎగ్స్ అలా అదేవిధంగా గ్రీన్ పీస్ని కూడా పెట్టుకున్నాను, ఇది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చింగ్స్ సీక్రెట్ సిజ్వాన్ మసాలా అండి. అంటే సిజ్వాన్ ఫ్రైడ్ రైస్లోకి ఎక్కువగా వాడతారన్నమాట. చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అందరికీ కూడా. ఇంటి దగ్గర జస్ట్ ఇంకా రెడీమేడ్ కాబట్టి టేస్ట్ అన్నారా ఇంకా అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా చెయ్యాలో ఏంటో కూడా మనం ప్రాసెస్ తెలుసుకునే ముందు నేనైతే ముందుగా ఒక గిన్నెలాంటిది అయితే పెట్టుకొని ఫస్ట్ వేడినీళ్ళు అనేది మరబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం రైస్ అనేది బాయిల్ చేయాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే రైస్ మీరు ఎక్కువగా బాయిల్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, చాలామంది కుక్కర్లో వేస్తారండి ఫ్రైడ్ రైస్ కోసం. ఫ్రైడ్ రైస్ కానీ పులిహోరకి కానీ ఎప్పుడైనా సరే కుక్కర్లో రైస్ అనేది వండకూడదండి. మీకు పొడిగా ఆ బయట ఉండే ఫ్లేవర్కి తగ్గట్టుగా కరెక్ట్గా రావాలంటే మాత్రం ఎప్పుడైనా సరే రైస్ని సపరేట్గా నీళ్ళు పెట్టుకొని రైస్ నానబెట్టి వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది అల్టిమేట్. మీరు ఎంత ఆరబెట్టినా సరే అది ఒక దూది లెక్క ఉంటుంది అన్నమాట కుక్కర్లో వండిన రైస్ అనేది. కాబట్టి దయచేసి ఫ్రైడ్ రైస్లు కానీ, పులిహోరలు కానీ, స్పెషల్ రైస్లు కానీ ఇటువంటి వాటికి అయితే మాత్రం కుక్కర్లో వండుకుంటే ఈ విధంగానే చేసుకోండి, చాలా అల్టిమేట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం రైస్ అనేది అయితే ఉడబెట్టుకుందాం. రైస్ ఎప్పుడైతే మనకి ఎసరు అనేది వచ్చిందో అప్పుడు మనము ముందుగా నానబెట్టిన రైస్ అనేది ఈ నీళ్ళలో వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇదంతా చూపించారు, కొద్ది టైం అవుతుంది కదా, మళ్ళీ రైస్ అయితే ఉడకాలన్నా సరే, అందుకోసం అనేసి చూపించలేదు. మనకి రైస్ అనేది ఈ విధంగా ఉడకాలి, దగ్గర ఉడకకూడదు. అంటే నీళ్ళు తక్కువ రైస్ ఎక్కువ అట్లాగా దగ్గర ఉడికింది అనుకోండి, రైస్కి గంజి అనేది పడేస్తుంది అన్నమాట. అందుకనేసి మీకు రైస్ వండడం కూడా చూపిస్తున్నా. నీళ్ళు అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉండాలండి. తర్వాత మనం ఉడికిందా లేదా టెస్ట్ చేసుకోవాలి. రైస్ అయితే నాకు బాగానే ఉడికిందండి. ఇంకోటి ఏంటంటే చిన్న పొలుకు అనేది అయితే ఉండాలి. ఇప్పుడు నేను స్టవ్ అనేది బంద్ చేసుకొని, మీరు కూడా ఇటువంటి జాలీ లాంటిది అయితే ఒకటి పెట్టుకోండి. జాలీలో అయితే ఇటువంటి జాలి లాంటిది పెట్టుకొని రైస్ అనేది ఈ విధంగా వంచేసుకోవాలండి. రైస్ ఎప్పుడైనా సరే మనకి కొద్ది పొడిగా ఆడుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ రైస్ మొత్తం ఏదైతే ఉందో దీన్ని ఏం చేయాలంటే, కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల సేపు అయినా సరే కొద్దిగా ఫ్యాన్ కిందని కానీ, లేదంటే దీన్ని తీసి ఏదైనా ఒక ప్లేట్లోని కానీ వేసి దీన్ని రైస్ని చల్లగా చేయాలండి. ఇది ఎందుకు చల్లగా చేయాలి అనేసి అంటున్నానంటే, మనము ఏదైనా సరే ఒక కడాయి, ఒక ఫ్రై పాన్ కానీ కడాయి కానీ తీసుకొని మనం దాంట్లోని టాసింగ్, అంటే మనం ఫ్రైడ్ రైస్ చెయ్యాలి అనేసి అనుకున్నప్పుడు వేడిగా రైస్ ఉంది అంటే మాత్రం కడాయికి అతుక్కుపోతుంది అన్నమాట ఏది రైసు. అందువల్ల ఎప్పుడైనా సరే రైస్ అనేది చల్లగా ఉంటేనే కడాయికి అతుక్కోకుండా ఉంటుందండి. ఇది ఒక చిన్న ట్రిప్ అనమాట. రైస్ అనేది చల్లగా అయిన తర్వాతనే మనం ఫ్రైడ్ రైస్ అనేది కూడా ప్రిపేర్ అనేది చేసుకుందాం. ఫైనల్గా అయితే నాకు రైస్ అనేది చల్లగా అయిందండి. దీంట్లో నేను మీకు 2 రెసిపీలు చూపించబోతున్నా అన్నమాట. అంటే మరి 2 సేమ్ ఈక్వల్గా ఉంటాయి. ఒకటి ఎగ్ సిజ్వాన్ ఫ్రైడ్ రైసు, రెండోది అవుతుంది వెజ్ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనమాట. రెండింటికి కూడా వాడేది ఒకటే పౌడరు, కానీ చేయడంలో కొద్ది డిఫరెంట్ అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే మనం వెజ్ అనేది చేయబోతున్నాం. దీనికోసం అయితే నేను కరెక్ట్గా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాండి. అంటే ఇటువంటి ఫ్రై బన్ లాంటిది ఒకటి పెట్టుకున్నమాట. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసి ఫస్ట్ ఆయిల్ ఏదైతే ఉందో మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. అలాగైతేనే రైస్ కూడా అతుక్కోకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే కడాయి మొత్తానికి అతుక్కుంటేటట్టు చూడాలండి ఈ ఆయిల్ అనేది అనమాట. మనకి ఆయిల్ అయితే మనకి ఎప్పుడైతే కొద్దిగా వేడెక్కిందో ఇమీడియట్గా మనం దీంట్లోని కరెక్ట్గా ఒక ప్లేట్ అండి, ఒక ప్లేట్కి సరిపడగా మాత్రమే క్యారెట్ అనేది కూడా వేసుకున్నాను. దీనికి తోడు ఒక గుప్పుడు బీన్స్ అనేది కూడా వేసాను. కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా క్యాప్సికమ్ అండి. ఈ క్యాప్సికమ్ అనేది కూడా ఆప్షనల్ అన్నమాట పూర్తిగా.
అంటే మీ ఇష్టాన్ని పెట్టి ఉంటుంది. దీంతో పాటే కొద్దిగా గ్రీన్ పీస్ అండి, గ్రీన్ పీస్ అనేది కూడా వేసుకున్నాను. ఇది కూడా పూర్తిగా ఆప్షన్ అండి. ఇంకా కొంతమంది అయితే మామూలుగా వెజ్ ఫ్రైడ్ రైస్ అనగాల పన్నీర్ని కూడా వేస్తారు, అదేవిధంగా క్యాబేజీ కూడా వేస్తారండి. కానీ నేను వేయట్లేదు అన్నమాట. నేనైతే నా దగ్గర ఉన్నంత వరకు మాత్రం ఓన్లీ 3 వెజిటేబుల్స్ మాత్రమే వేసుకోవడం అంటూ జరుగుతుంది. మనం వేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి దగ్గర ఒక 70% వరకు మాత్రమే ఫ్రై అనేది అవ్వాలి. ఎప్పుడైతే ఫ్రై అయ్యిందో నెక్స్ట్ మనం ఓన్లీ రైస్ ఏది మనం ఒక పోర్షన్ ఎంతైతే తీసుకున్నామో అంతవరకు వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కింద ఉండే వెజిటేబుల్స్ మాడకూడదు కనుక ఒక్కసారి ఈ విధంగా రైస్ని అయితే కలిపేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ అండి. ఇంకా ఇది ఒకటి ఉంటే చాలు, ఇంక ఎటువంటి సాసులు కూడా మనకు అస్సలు అవసరమే లేదనమాట. జస్ట్ చింగ్స్ సీక్రెట్ అని చెప్పేసుకొని ఒక సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అలా టేస్ట్ చూసాను కనుకనే చెప్తున్నాను. దీన్నైతే నేనైతే కరెక్ట్గా ఒక 10 గ్రామ్స్ వరకు వేసుకుంటున్నాను అండి. ఈ ఫ్రైడ్ రైస్ మసాలా అనేది, సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అనేది ఇది 20 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. అంటే నేను ఫుల్గా ఒక పోర్షన్కి అయితే మాత్రం అంటే ఒక ఫుల్ పోర్షన్ అనేసి అంటారు కదండి. ఫుల్ పోర్షన్ అంటే ఇది మినిమం. అదే బయట బండిల్లో అయితే ఇది 1.5 అవుతుంది అన్నమాట. నేను ఇది రెస్టారెంట్ ప్లేట్ అనమాట. బయట బండి స్టైల్ అంటారు కదా, బండి స్టైల్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ క్వాంటిటీ అనేది 1.5 ప్లేట్ వరకు అవుతుందండి. అంటే 1.5 ప్లేట్కి కానీ నేను 10 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. మీకు ఎలాగైతే కొద్దిగా అర్థమవుతుందని చెప్పి చెప్తున్నానండి. కానీ ఇందులో అయితే నేను ఎటువంటి సాల్ట్ కానీ, సాసెస్ కానీ, ఇంకా ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ, వెనిగర్ కానీ అసలు ఏమి కూడా అవసరమే లేదండి అసలు. అంటే సింపుల్ మెథడ్లోనే సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది నాకైతే చాలా తృప్తి. జస్ట్ వెజిటేబుల్స్ వేయాలా, రైస్ వేయాలా, పౌడర్ వేసి కలిపి కథం, సింపుల్ ప్రాసెస్ అండి. నాకైతే బండి అంటే నాకు ఆల్రెడీ బయట బండి అనేది ఉందన్నమాట. నాకైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి ఇది. అందుకోసం అనేసి నేను చెప్తున్నమాట. దీన్ని కూడా ఒక్కసారి మీరు సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. కానీ నేను ఇంతవరకు కూడా నేను చూశానండి, చాలా ప్లేస్లోనే చూశాను. అవన్నీ కూడా ఏ విధంగా అంటే మనము ఈ ఫ్రైడ్ రైస్ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి వేసిన తర్వాత కూడా సాసెస్ అనేది కూడా వేసుకోవాలన్నమాట. కానీ దీంతో అయితే మాత్రం ఇంక్లూడింగ్ సాల్ట్ కూడా అవసరం లేదండి. అంత పర్ఫెక్ట్గా, అంత టేస్ట్ అన్నారు ఇంకా అల్టిమేట్గా కూడా ఉందన్నమాట అసలు. జస్ట్ దీన్ని ఒక 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత దీంట్లోనే పైనుంచి కొద్దిగంత కొత్తిమీర అనేది కూడా వేసుకుంటాం. కథం గుమ్మగుమ్మలాడే వెజిటేబుల్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది కూడా రెడీ. కథం అంతేనండి, సింపుల్ ప్రాసెస్. దీన్ని అయితే మనం ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం. నెక్స్ట్ ఎగ్లోకి కూడా వెళ్ళిపోదాం. ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది కూడా ఏ విధంగా చెయ్యాలి అనేది కూడా తెలుసుకుందాం అండి. అదేనండి ఎగ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్. రైట్ అండి, ఒక ఐటమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అదే వెజ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్ అండి, అంతే, ఇంకేం ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్కి వెజ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఏమీ తేడా లేదు. సేమ్ ఇంగ్రీడియంట్స్, అంటే ఆ వెజిటేబుల్స్ అనేది దీంట్లో కూడా పడతాయి. కానీ దీంట్లో అడిషనల్గా గుడ్డు అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ అయితే మనం ఎగ్ అనేది కొట్టి దీంట్లోని నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది కూడా వేసండి. ఆయిల్ అనేది వేడి ఎక్కాలి, కంపల్సరీగా వేడి అనేది ఉండాలి. ఎగ్స్ మనం కొట్టిన తర్వాత డైరెక్ట్గా కడాయిలో కొట్టకూడదు, అప్పుడు ఎగ్ అనేది పొంగదు. ఫస్ట్ మనం దీన్ని కొద్దిగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాల్సి ఉంటుందండి. ఎగ్ని చూసారు కదా, ఒక స్పూన్ పెట్టి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. ఈ విషయం గుర్తుంచుకోవాలి, చల్లగున్నప్పుడు వేయకూడదు. అప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఎగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్ అనేది వేసేయాలన్నమాట. వేసేసిన వెంటనే కూడా కలపకూడదండి. ఇదిగోండి చూడండి, ఈ ఎగ్ ఏదైతే ఉందో ఈ ఎగ్ మనం వేసిన తర్వాత ఈ ఆయిల్ ఒక టెంపరేచర్ పెట్టి ఇది పొంగుతుంది అన్నమాట. ఆమ్లెట్ అయితే పొంగదు, కానీ ఇది పొంగుతుందండి. ఓన్లీ ప్లేన్ ఎగ్ కదా, అందువల్ల పొంగుతుంది అన్నమాట. దీని అయితే కనీసం 1 నిమిషం సేపు అయినా సరే బాగా ఫ్రై చేసుకుంటూ పొంగనివ్వాలి. అప్పుడే మనం వేసిన 2 గుడ్లు అయినా సరే 4 గుడ్లకు కనిపిస్తాయి అన్నమాట. కంటికి పొంగి పెద్ద పెద్ద పీసులకు కనిపిస్తాయండి. ఇంకోటి చూసారా, ఈ విధంగా ఇంత పెద్దగా ఉండాలి. కానీ కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే కలపరు, డైరెక్ట్గా కడాయిలోనే వేసి కొడేస్తారండి. అంటే గుడ్నే కడాయిలో వేసి కొట్టడం, లేదంటే ఇష్టం వచ్చినట్టుగా కలిపియడం. దాన్ని అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇంకో ఇట్లా మనకు నచ్చినట్టు కలిపేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు గుడ్డు అనేది పొంగదు, ఎక్కువ కూడా కనిపిస్తుంది అన్నమాట. చిన్న చిన్న పీసులా కనిపిస్తాయండి. ఇప్పుడు చూసారా ఎంత స్మూత్గా గుడ్డు అనేది ఫ్రై అయిందో. క్యారెట్, కొద్దిగా అంత క్యాప్సికము, దీనికి తోడు కొద్దిగా బీన్స్, గ్రీన్ పీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి దీన్ని కూడా జస్ట్ ఒక 2 నిమిషాల సేపు బాగా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట.
చూసారు కదండి, ఎగ్తో పాటు వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే అయ్యో వెజిటేబుల్స్ ఉడకవు కదా అని చెప్పేసుకొని ముందుగానే వెజిటేబుల్స్ అనేది వేస్తారు. దాని తర్వాత దానిపైన గుడ్డు వేసేస్తారు. అప్పుడు వెజిటేబుల్స్కి గుడ్డు అనేది అతుక్కుపోతుంది. గుడ్డు క్వాంటిటీ అనేది కూడా మనం 2 గుడ్లు వేస్తాం, కానీ అక్కడ కస్టమర్ కానీ సంథింగ్ మీరైనా సరే ఇంటి దగ్గర తినేటప్పుడు ఏమైందంటే అసలు 2 గుడ్లు వేసామా 1 గుడ్డు వేసామా అనే డౌట్ ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం గుడ్డు అనేది మీకు పొంగుతుంది. చాలా పెద్ద పెద్ద పీసుల కింద అయితే వస్తాయండి. దీన్ని కూడా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేటు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అనేది తగ్గించుకొని ఫస్ట్ కింద ఉండే రైస్ పైకి, పైన ఉండే రైస్ కిందకి ఈ విధంగా కలిపేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్, కలిపిన వెంటనే మన దగ్గర ఇంకా మిగిలిన 10 గ్రామ్స్ మసాలా ఏది చింగ్స్ సీక్రెట్ అనే సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక ఇందులో వేసేసుకోవాలండి. అప్పుడు అంటే 20 గ్రామ్స్ మసాలా అనేది నాకు ఒక 2 ఫుల్ పోర్షన్ ఫ్రైడ్ రైస్లు అనేది అయ్యిందనమాట. అది సిజ్వాన్ ఫ్రైడ్ రైస్లు అండి. ఎటువంటి సాల్ట్ కానీ సాసెస్ కానీ అసలు ఏమీ లేకుండా పర్ఫెక్ట్ అయిన మెథడ్లో అనమాట. అసలు ఇదిగోండి ఈ విధంగా టాపింగ్ అనేది చేసుకోవాలి. వేసి ఇంకా దీన్ని కూడా బాగా మనం కలిపేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది గది లెక్క. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ కన్నప్పుడు మనకి రైస్ అనేది కొద్దిగా కడక్ అవ్వాలి కనుక ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా గ్యాస్ స్టవ్ అనేది పంచుకొని దీనికి తోడు కొద్దిగా అంత కొత్తిమీర, మామూలుగా అయితే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలండి, కానీ నా దగ్గర అందుబాటులో లేదనమాట స్ప్రింగ్ ఆనియన్ అనేది. అందువల్ల జస్ట్ నేను ఓన్లీ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా కొన్ని ప్లేస్లో అయితే ఆ కొత్తిమీరని కూడా వాడరు, కొంతమంది వాడతారు కొంతమంది వాడరు, అంతే తేడా. దీన్ని కూడా బాగా కలిపి రైట్ స్టవ్ అనేది బంద్ చేసినండి. కథం అంతే. ఎంత సింపుల్ అంటే అసలు చాలా అంటే చాలా సింపుల్ అండి. అదే ఒకవేళ మనం సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అంటే మనకి మళ్ళీ సాలరీ పత్తి అని చెప్పేసుకొని స్టార్ అని స్పూల్ అని చెప్పి దానికి ఎండుమిరపకాయలు లాంటివి ఉడకబెట్టి గ్రైండింగ్ చేసి అదొక సాస్ కింద తయారు చేసుకోవాలి. మనం షాపులో కొంటే మళ్ళీ అదొక సాస్ కావాలి, చిల్లీ సాస్ కావాలి, వెనిగర్ కావాలి, మళ్ళీ ఉప్పు వేయాలి, దీంట్లో కారం వేయాలి, తర్వాత సాల్ట్ వేసుకోవాలి, కొన్ని సాసెస్ అన్నీ యాడ్ చేయాలన్నమాట. కానీ జస్ట్ ఇది ఒక మసాలా ఉంటే చింగ్స్ సీక్రెట్ అనే మసాలా ఉంటే చాలు అనమాట. మనం సింపుల్ మెథడ్లో చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడ దొరుకుతారని చెప్పేసి కూడా మీరు ఎక్కడ కొన్నారనేసి కూడా అడుగుతారు. నేనైతే ప్రజెంట్లో అయితే ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ బిగ్ బాస్కెట్ కానీ ఎక్కడ కూడా దొరుకుతాయి. కానీ నేను తీసుకునేది అయితే మాత్రం నాకు వైజాగ్లో ఉన్న దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అయితే తీసుకున్నాండి. మీకు కొన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి అన్నమాట ఇవి. కానీ టేస్ట్ అన్నారా బాగుందండి, అందుకోసమనేసి నేను మీకు చెప్తున్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం వేరే దాంట్లో అయితే తీసేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్లో అయితే ఫైనల్గా అయితే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది కూడా రెడీ అయిపోయింది, అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా అయితే మాత్రం నాకు వెజ్ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది, అలాగే ఎగ్ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. అంటే అప్పటికప్పుడు సింపుల్గా ఎటువంటి మసాలాలు కానీ సాసెస్ కానీ ఏమీ లేకుండా కూడా చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా వచ్చిందన్నమాట. మామూలుగా సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఫుల్ రెడ్గా ఉండాలంటే కొద్దిగా రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది లైట్ గోల్డెన్ కలర్ ఒరిజినల్ కలర్ అనేది వచ్చిందండి. దీనికి తోడు లేదు మాకు ఇంకా కలర్ అనేది కొద్దిగా చేంజ్ ఉండాలి, ఇంకా కొద్దిగా స్పైసీగా ఉండాలంటే మీరు టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ తక్కువైతే సాల్ట్, కారం తక్కువైతే కారం వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ తింటారు కదా. ఈ ప్యాకెట్తో వేసింది ఏంటంటే మీడియంగా ఉంటుంది అన్నమాట. మీడియంగా అంటే ఎక్కువ ఉండదు, అలాగని తక్కువ ఉండదు. ఉప్పు కానీ కారం కానీ ఈ రెండు కూడా ఎట్లా ఉంటాయండి. ఈ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అనేది చింగ్స్ సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మీకు తక్కువైతే మళ్ళీ మీరు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత ఇది ఫైనల్గా అయితే మాత్రం ఇదండి. మీకైతే మాత్రం ఈ ఫ్రైడ్ రైస్ వీడియో అయితే మాత్రం నచ్చింది అనేసి అనుకున్నాను. దయచేసి నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాను. అంతవరకు బాయ్.